హాయ్ అండి, రాబోయే క్రిస్మస్ కి మైదా చక్కెర ఇవేమీ లేకుండా కేవలం గోధుమ పిండి బెల్లంతో ప్లమ్ కేక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ గా చాలా బాగా వస్తుంది. ముందుగా ఒక గిన్నెలోకి 2 మీడియం సైజుల ఆరెంజ్లో నుంచి రసం తీసేసుకోవాలి. అలాగే ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పులు, ఇంకా ఎండు ద్రాక్ష, నల్ల ఎండు ద్రాక్ష, టూటీ ఫ్రూటీలు కూడా వేసుకొని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, 2 లవంగాలు, అలాగే యాలక్కలు కానీ యాలక్కల పొడి కానీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకోవాలనుకుంటున్నారో అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం పొడిని కొద్దిగా వేసుకొని మంటని సిమ్ లో పెట్టేసి కాసేపు కలుపుకుంటూ ఉన్నారంటే బెల్లం అయితే క్యారమలైజ్ అయిపోతుంది. ఇప్పుడు అందులోకి 1/4 కప్పు నీళ్లు కూడా వేసుకొని బెల్లం సిరప్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. అలాగే మిగిలిన బెల్లాన్ని మిక్సీ జార్ లో వేసుకొని అందులోనే 1/4 కప్పు పాలు, 1/4 కప్పు ఆయిల్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్న గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండిని జల్లించుకొని తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, పాలు, బెల్లం, ఆయిల్ కలిపి మిక్సీ పట్టుకున్న దాన్ని వేసేసుకొని బెల్లం సిరప్ కూడా బాగా కలిపేసుకొని గోధుమ పిండితో డస్టింగ్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి వేసి ముందుగానే 15 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టేసి 35 నిమిషాల పాటు బేక్ చేసుకున్నారంటే ప్లమ్ కేక్ రెడీ అయిపోతుంది. గోధుమ పిండి బెల్లంతో చేసినా కూడా పర్ఫెక్ట్ గా చాలా బాగా వస్తుంది. ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.